సో, ఈ మాక్ టెస్ట్‌లు మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. మాక్ టెస్ట్‌లు రాస్తూ ఉంటాము. అండ్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా చూస్తుంటాం. ఇవి ఎంతవరకు హెల్ప్‌ఫుల్ అయితాయి మనకి ఎగ్జామ్స్‌లో? ఇవే మేజర్ క్యాటలిస్ట్ అండి. ఓకే. మాక్ టెస్ట్స్, పీవైక్యూస్. కానీ స్టూడెంట్స్ ఎప్పుడు పీవైక్యూస్ చేయరు. ఎవ్రీ స్టూడెంట్ నోస్ మాక్ టెస్ట్స్ ఇంపార్టెంట్, పీవైక్యూస్ ఇంపార్టెంట్. కానీ చేయరు. అస్సలు చేయరు. ఎందుకు? రీజన్ అంటే ఏంటి? మనసు ఒప్పదు. ఎంతసేపు చదవాలి 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 అనే ఫీలింగ్లో ఉంటాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ చదవడం అనేది కంఫర్ట్ జోన్, హ్మ్. రాయడం అనేది అన్కంఫర్ట్ జోన్. హ్మ్. అంటే ఇప్పుడు మాక్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రైటింగ్ అన్ ఎగ్జామ్ కదా, అంతే. మార్కులు తక్కువ వస్తాయి. దానికి టైం స్పెండ్ చేయాలి. ఆ మాక్ టెస్ట్ రాసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది అన్న ఫీల్‌లో అని ఫీల్లో ఉంటారు. దట్ మాక్ ఈస్ వెరీ టెస్ట్ రాంగ్. ఎగ్జాక్ట్ అదే ఆ ఫీల్లో ఉంటారు కాబట్టి మాక్ టెస్ట్కి వెళ్ళరు, హ్మ్. రాస్తారు. ఒక ఫస్ట్ టెస్ట్ ఎవరికి మార్క్స్ రావు, తక్కువ మార్కులు వస్తాయి. Hmm. మళ్ళీ అగైన్ అది దూరం చేస్తూ ఉంటావు. నువ్వు చదవడం ఏమవుతుంది, నువ్వు ప్లెజర్ ఫీల్ అవుతున్నావు చదివేటప్పుడు. ఏముంది, ఒక రీడింగ్ రూమ్కి వెళ్ళిపోయి హాయిగా పేజెస్తో ఏసీ కింద కూర్చుంటావు, పేజీని తిప్పుతూ ఉంటావు, దాని కింద కీవర్డ్స్ రాస్తూ ఉంటావు. అల్టిమేట్గా నీకు ఏమొస్తుంది? యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. గుర్తుంటుందో లేదో తెలియదు. ఉండదు. కానీ రోజుకి 12 గంటలు చదువుతున్నాను అన్న సూడో సాటిస్ఫాక్షన్లో ఉంటుంది ఓకే. ఎవ్రీవేర్. 99% ఎందుకు ఉండదంటే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, నువ్వు ఎంతసేపు చదివావు, లాస్ట్ 5 years ఇంతసేపు చదివాను రోజు అంటాడు. నువ్వు ఎన్ని టెస్ట్ రాసావంటే, రాద్దాం అనుకున్నాను సార్, ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక రాస్తా అంటాడు. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, 2 months ఉంటుంది, సార్ రివిజన్ చేయాలి కదా, చాలా గుర్తులేవు, అందుకే ఇంకా రాయొద్దు అనుకుంటున్నాను అంట. కామన్ డైలాగ్ ఎవ్రీ స్టూడెంట్ దగ్గర. నేను ప్రతి ఇయర్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను. ఎన్ని మాక్ టెస్ట్‌లు రాస్తే బెటర్ అంటారు మీరు? టైంని బట్టండి. ఇప్పుడు ఎగ్జామ్కి 2 months ఉంది. ఫర్ సపోజ్ 2025 ప్రిలిమ్స్కి ఆల్మోస్ట్ ఒక 80 days ఉంది. వీక్కి ఒక 2-3 నీ కెపాసిటీని బట్టి, అంటే మొత్తం రివిజన్ టైంలో ఉన్నావు కాబట్టి 2 ఈజ్ ఎనఫ్. ఇంకా కావాలనుకుంటే 3. అదే ఒక 1 year ఉంది అనుకోండి, వీక్లీ ఒకటి పెట్టుకోండి. సో నీకు ఎగ్జామ్కి ఎంత టైం దగ్గర ఉంది, దాని ప్రకారం షెడ్యూల్ వేసుకొని చదువుకోవడం.